హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బ్రొకోలీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ రెసిపీ షేర్ చేశాను. ఇది ఇంకో టైప్ అనమాట. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులో గ్రీన్ పీస్ వేసుకున్నాను, ఆలు వేసుకున్నాను, ఒక టమాటో వేసుకున్నానండి. అయితే గ్రీన్ పీస్ కూడా హెల్తీ అండి, బ్రొకోలీ కూడా హెల్తీ అనమాట. ఒక టమాటో తీసుకున్నానండి, చిన్న సైజు 4 ఆలూస్ తీసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయండి అవి. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటానమాట. పక్కన కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి అన్నీను. అయితే బ్రొకోలీని ఇందులో బాయిల్ చేసుకుంటున్నాను, కుక్ చేసుకుంటున్నానండి. కాస్త పసుపు ఉప్పు వేసుకొని అన్ని ఆలు, బ్రొకోలీ, గ్రీన్ పీస్ ఇందులో కుక్ చేసుకుంటానండి. అంటే నేను ఇందులో వాటర్ తక్కువ వేసుకుంటున్నాను అనమాట, అందుకని ఇందులో కుక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్రొకోలీ అనేది త్వరగా ఉడికిపోతుంది. కాకపోతే మటర్ ఉడకాలి అని చెప్పేసి నేను ఇందులో వాటర్ ఎక్కువ పట్టదండి, ఇందులో కొంచెమే వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నాను అనమాట. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మటర్ కూడా హెల్తీ అండి, గ్రీన్ పీస్ చాలా హెల్తీ, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అందులో. బ్రొకోలీ కూడా చాలా హెల్తీ అండి. నేను ఫస్ట్ ఇదివరకు కూడా షేర్ చేశాను ఆ రెసిపీ. అందులో కూడా చెప్పాను, హార్ట్ బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మామూలుగా వెయిట్ లాస్ కూడా వాడతారండి చాలామంది. ధనియాలు జీలకర్ర వేయించుకుంటున్నానండి. మీ దగ్గర పౌడర్ ఉంటే కనుక పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ అయిపోయింది కాబట్టి నేను వేయించుకుంటున్నాను. కొంచెం ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి. ఎనిమిది జీడిపప్పు గింజలు, సారీ అండి, క్యాషూ నట్స్ 8 తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను గసగసాలండి. గసగసాలు కూడా చాలా హెల్తీ అండి. ఇది నానబెట్టుకున్నానండి. ధనియాలు జీలకర్ర ఏమో మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ అండి. ఆయిల్ కాగాక కాస్త షాజీరా అండి. ఇవాళ షాజీరా దంచుకోలేదు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, ఇలాచి దంచుకుంటానండి. కొంచెం దంచుకుని వేసుకుంటాను. అలా అలవాటు, మీరు మామూలుగా కూడా వేసుకోవచ్చండి. హెల్తీ రెసిపీ అండి, చేసి చూడండి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండి. సారీ అండి, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక టమాటో కట్ చేసుకున్నానండి. కాస్త చిటికెడు ఉప్పు అండి, వేగడానికి త్వరగా వేగుతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ రేట్స్కే వచ్చేస్తున్నాయండి బ్రొకోలీ. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత టమాటోస్ అండి, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని మగ్గనివ్వాలి. టమాటోస్ ఇది ఆప్షనల్ అండి, టీ కలాలు నేను కలర్ కోసమే వేసుకుంటున్నాను అనమాట. మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఆ తర్వాత స్కిప్ అయినట్టుందండి, టమాటోస్ వేసుకునే ఆ వీడియో స్కిప్ అయిందండి. టమాటోస్ వేసుకుంటారనమాట.
ఆనియన్స్ తర్వాత మగ్గాక టమాటోస్. ఇప్పుడు టమాటోస్ మగ్గించుకుంటున్నానండి. టమాటోస్ మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, సారీ అండి, బ్రొకోలీ, ఆలు, మటర్. మీ దగ్గర అంటే మీరు బాయిల్ ఉడికించుకోకపోతే అండి ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవాలండి. ఆలు ఆలు కాస్త ఉడికిన తర్వాత బ్రొకోలీ, ఆలు, మటర్, ఆ తర్వాత బ్రొకోలీ వేసుకోవాలండి. బ్రొకోలీ త్వరగా ఉడికిపోతుంది. గ్రీన్ పీస్ ఉడకదండి తొందరగా, అందుకని ఫస్ట్ గ్రీన్ పీస్ వేసుకుని తర్వాత తర్వాత ఆలు ఉడికిన తర్వాత బ్రొకోలీ వేసుకోవాలండి. ఇది నేను ఆల్రెడీ పక్కన ఉడికించుకున్నాను కదా. బ్రొకోలీ అయితే త్వరగా ఉడికిపోతుందండి, ఆలు కూడా త్వరగా ఉడికిపోతుంది. మగ్గనివ్వాలండి కాస్త. ఇప్పుడు మిక్సీ జారులో అది గ్రైండ్ చేసుకున్నానండి, ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు ఇది వేసుకుంటున్నానండి, గసగసాలును, జీడిపప్పు. బాగా మగ్గిందండి. అన్నీ ఉప్పు కారం అంతా పట్టాలి కదా. ఇప్పుడు ఇంకా కారం వేసుకోలేదండి, స్టార్టింగ్లో టీ కలాలు వేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెమే అండి గ్రైండ్ చేసుకున్నాము, ఎందుకంటే ఆ బ్రొకోలీ ఆ ఫ్లేవర్ ఉండాలి. ఎక్కువ వేసుకుంటే డామినేట్ చేసినట్టు ఉంటుంది అనమాట, అందుకని కొంచెం వేసుకున్నాను. తర్వాత కారం, ఉప్పు అండి. ఆ మిక్సీ జార్లో మనం కొంచెమే అండి వాటర్, ఎక్కువ అవసరం లేదు. అంటే మనం గ్రేవీ లాగా చేసుకోవట్లేదండి, దగ్గరికే చేసుకుంటున్నాము. అంటే ఫ్రై అనలేమండి, కానీ గ్రేవీ అయితే కాదు, కొంచెం దగ్గరికి అనమాట. అంతే అండి, హెల్తీ రెసిపీ. ఇంకా గార్నిష్ చేసుకుంటే హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ మా పెద్దది పెడతానండి షార్ట్స్లో, అది కూడా వాచ్ చేయండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్ వీడియోస్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.